వాదించి ఓడించి నీ నోరు మూయిస్తాం. యేసుక్రీస్తు మీద తప్పుడు మాటాలంటే నీ నోరు మూయించే మేమందరున్నాము. యేసు జోలికొస్తే మేమే ఊరుకోము, బైబిల్ జోలికొస్తే మేమే ఊరుకోము. ఎదుటి వారికున్న విశ్వాసము విమర్శించే హక్కు లేదు. ఎదుటి వారికున్న ఏ గ్రంథము విమర్శించే హక్కు లేదు. చట్టాన్ని ఎదిరించి బైబిల్ని తప్పంటే శిక్షే ఖాయం. సర్వజ్ఞానమే కలిగి ఉన్నదే బైబిలే దైవ గ్రంథం. బైబిల్ని తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మోయిస్తాం. రోషమున్న దేవుని కోసం ఏలియా అగ్ని దించలేదా? సూర్య చంద్రాలను ఆపి ఆనాడే యెహోషువ యుద్ధం చెయ్యలేదా? షద్రక్ మేషక్ అబేద్నెగో రాజునైన వారు మొక్కలేదు. దానియేలునే బంధించిన సింహాల నోరే మూయించెను. దేవుణ్ణే కాదంటే రాజైన మేమొక్కరము. బైబిల్ని తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి నీ నోరు మోయిస్తాం. సంసోనే ఆ దేవుని కోసం సంపాలే కూల్చి చంపాలేదా? ఇశ్రాయేలీయుల రక్షణ కోసం ఫరోకే బుద్ధి చెప్పలేదా? పౌలును సీలను బంధించిన వాక్యాన్ని ఆనాడే అందించెను. యోహాను పేతురుని ఎదిరించి వాక్యాన్ని ప్రకటించెను. సాతాన్ని ఎదిరించే దేవుణ్ణి గెలిపిస్తాము. బైబిల్ని తప్పంటే దేవుణ్ణే లేడంటే వాదించి ఓడించి మేము ముయిస్తాం.